కేవలం ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్తో మీరు మేధా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ను మీ ప్రాంతంలో ప్రారంభించండి. లివింగ్ రిలేషన్షిప్ ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే అది ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కరెక్టే. వాళ్ళిద్దరికి देखो जब 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 मियाँ बीवी राजी तो దునియా क्या కా क्या క్యా करेगा చెప్పు. వాళ్ళిద్దరు మంచిగా ఉంటే ఇంకా వాళ్ళిద్దరు ఇష్టం అది. అడల్ట్స్ టూ అడల్ట్స్ కెన్ టేక్ ఎనీ డెసిషన్. గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా లివింగ్ తప్పు కాదే. గవర్నమెంట్ Living- రూల్స్ దాకా వెళ్ళిపోతున్నావా? లివింగ్ ఇస్ ఆల్సో లీగల్ ఓన్లీ. రూల్స్ మాట్లాడేటప్పుడు అంతే కదా. చాలా రూల్స్ మాట్లాడితే బ్రో సగం ఆస్తి ఇవ్వాలి లివింగ్ లో ఉన్నా కూడా. లైక్ అది కూడా ఉంది. సి సగం ఆస్తి కాదు, సగం ఎందుకు ఇవ్వాలి అంటాను. పెళ్లి చేస్తావా? వాట్స్ మైన్ ఎప్పుడు ఇదే ఇదంతా పెళ్లి అయ్యాక కూడా ఉంటదా? ఇదే లవ్ ఇదే పెళ్లి- care. పెళ్లి అనే ఇది. టాపిక్ తర్వాత ఎందుకు మారిపోతుందని? అదే ఏదైనా పెళ్లి అయ్యాకే మారుతాయి. పెళ్లికి ఏమో ముందు ఒకలా maybe. ఉంటది, పెళ్లి తర్వాత ఒకలా ఉంటుంది. life. అదంతా ఎవరో చెప్పిన బట్టి నువ్వు ఇట్లా అనుకుంటున్నావు. Hmm. ఎక్కడో చూస్తుంటా, ఎవరెవరో కొన్ని చూసి చూస్తుంటా. చూడటమో నీ ఎక్స్పీరియన్స్ బట్టి. Hmm. పెళ్ళి అంటే ఏంటి శివ పెళ్లి కదా? ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ Yeah. టూ లవర్స్. Yeah. మేమిద్దరము ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. Hmm. వీఆర్ సెలబ్రేటింగ్ ఒక డే. Hmm. ఓ మంచి ముహూర్తం పెట్టుకొని ఒక Hmm. డే అందరూ ఒక memory. ఫ్యామిలీ ఒక మెమరీ. ఒక సెలబ్రేషన్, ఒక ఫెస్టివల్, ఒక దసరా ఎట్లా చేసుకుంటాం, ఒక హోలీ ఎట్లా, అట్లా పెళ్లి కూడా ఒక సెలబ్రేషన్. అంతేగాని జస్ట్ బికాస్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ దాని వల్లే విడిపోతారు అని ఏం లేదు. పెళ్లి కానోళ్ళు జీవితాంతం కలిసి ఉండి అంతకంత ప్రేమ ఉన్నోళ్ళు ఉన్నారు. Hmm. నేను చూసిన వాళ్ళు. అవును. సో ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్స్ జస్ట్ అగ్రిమెంట్ దట్ వీఆర్ షోయింగ్ ఆఫ్ టు అదర్ పీపుల్ ఆర్ వీఆర్ జస్ట్ సెలబ్రేటింగ్ దట్ వన్ పర్టికులర్ డే. పాత కాలాల్లో అంటే లైక్ చాలా ఓల్డ్ పౌరాణికంలో దాంట్లో అంతా కొన్ని పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి, జస్ట్ వీళ్ళిద్దరు మాట 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 చెప్పుకుంటే పెళ్ళైనట్టు వాళ్ళు అలా అనుకుంటారు కదా. శకుంతల మూవీలో కూడా ఉంది, వాళ్ళిద్దరు జస్ట్ మాట్లాడుకుంటేనే లైక్ అప్పుడే పెళ్ళైపోయినట్టు, దాని తర్వాత అలాంటివంతా ఉన్నాయి కదా. అలా కూడా అనుకోవచ్చు. ఎక్కడికో పాత చెప్తుంటే ఏంటి నీ ఎంత చదివావా నువ్వు, ఎంత తెలుసా నీకు నిజంగా పురాణాలు కూడా నాకు తెలుసు. పురాణం పురాణాలు ఎంత చదివావా, ఎంత తెలుసుకున్నావా, ఎంత అర్థమైందా అబ్బో అనుకుంటున్నా. మూవీ చూసి చెప్పాను అనుకున్నా. ఇద్దరిలో మోర్ రొమాంటిక్ ఇనాయా అని అనుకుంటున్నా. ఏమంటావు? ఏమంటావు? నువ్వు ఆల్రెడీ అనుకుంటున్నావు కదా ఇంకా. అడుగుతున్నా, అనిపిస్తుంది. ఏమంటారు? నీకు ఎందుకు అనిపిస్తుంది. చెప్పాలి? అమ్మాయి అడుగుతున్నాం బ్రో, ఇది కపుల్ క్వశ్చన్. నీకైతే చెప్తాను. అలా కాదు bro. నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు కదా లేదు. ఇనాయని. గౌతమ్, కాచివా నేనే ఎక్కువ రొమాంటిక్ అని నేను చెప్పాలా? నువ్వు చెప్పట్లేదు, ఆమె ఆల్రెడీ చెప్పేసింది. చెప్పేసావా నాన్న? నేను ఎక్కడ చెప్పాను, నేనేం చెప్పలేదు, నోరు తెరవలేదు కదా. హాలిడేస్కి వెళ్తూ ఉంటారు మీరు, మీ ఇద్దరు నార్మల్ గా హాలిడేస్ దట్స్ ద బెస్ట్ పార్ట్. హాలిడేస్కి వెళ్తూ ఉంటారు. మాక్సిమం హాలిడేస్కి వెళ్ళేది మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ మెమరీస్ ఉంచుకోవాలి అనేది ఉంటుంది నార్మల్ కపుల్ గోల్స్. కానీ మీరు సోషల్ మీడియాని యూస్ చేస్తున్నారు. వై సోషల్ మీడియాని దూరం పెట్టొచ్చు కదా, లైక్ ఈ ఫొటోస్ కానీ అవన్నీ. నేను ఇంకొక పెద్ద రీజన్ చెప్తా. నార్మల్ నా ఫోన్లు పోతూనే ఉంటాయి, ఉండనే ఉండదు. ఎన్నిసార్లు ఐక్లౌడ్ లో తీసుకున్నా, గూగుల్ తీసుకున్నా, ఏం తీసుకున్నా ఫోన్లు పోతాయి. సోషల్ మీడియాలో పెడితే మాత్రం ఎక్కడికి పోదు, అది అక్కడే ఉంటుంది. డేటా స్టోరేజ్. దట్స్ 100% డేటా స్టోరేజ్ ఫర్ మీ. మళ్ళా నేను memories యూజ్ వస్తాయి. చేసేది డేటా స్టోరేజ్ కోసం. Data storage 100%. కోసం. ఎందుకు నీ స్టోరీలు చూస్తాం కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కర్నూలుకి వచ్చా. అదంతా అలా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళారు. ఇప్పుడు మనం వెళ్ళేది 1 year తర్వాత అది మళ్ళీ మెమరీ లా చూపిస్తారు. ఫోన్ అన్ని దూరం పెట్టేసి మామూలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నార్మల్ గా కపుల్స్. లైక్ మీరు ఎందుకు వై సోషల్ అది మీడియా కూడా చేస్తాం. I like- అది చేస్తారు, ఇది చేస్తారు. ఐ లైక్ ఫొటోస్. నేను ఫొటోస్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం. ఫోటోగ్రఫీ పిచ్చి. ఫొటోస్ అంటే capturing that moment. పిచ్చిగా ఉంటుంది కదా. నాకు ఆ మూమెంట్ ఎప్పటికీ మళ్ళీ లైఫ్ లో గుర్తు రావాలంటే మళ్ళీ చూసుకొని గుర్తు రావాలి. ఎందుకు నాకు షార్ట్ టైం మెమరీ లాస్, మర్చిపోతా మళ్ళీ. అందుకే ఫొటోస్ చూసుకుంటే గుర్తొస్తుంది కదా అని ఆ దాంట్లో నేను తీసుకుంటా ఫొటోస్ ఎక్కువ. అంటే మహా అంటే ఎన్ని తీసుకున్నవి- తీసుకుంటాము, ఛార్జింగ్ ఉన్నంత వరకు తీసుకుంటాం. అంతే. అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, ఇద్దరం కూర్చొని మంచి ముచ్చట్లు పెట్టుకొని టాక్ అ లాట్, ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు. బాగా మాట్లాడుకుంటాం. ఎక్కువ మాట్లాడుతుంటే ఆమె వింటుంటేనే అర్థమైపోయింది నువ్వు ఎంత మాట్లాడుతావు, ఆమె ఎంత వింటుందో. లేదు, ఆమె మాట్లాడేటప్పుడు నేను కూడా వింటారు. ఐ లైక్ లిజనింగ్ టు హర్. షీ టెల్స్ మీ ఆల్ Best listener. Yes. నీ లైఫ్ లో గౌతమ్ లేకపోతే వాట్? నథింగ్. సింగిల్.
అంతే. జస్ట్ మార్నింగ్ లేవడం, షూట్ ఉంటే వెళ్ళడం, లేదా మళ్ళీ పడుకోవడం, లేదా మూవీకి వెళ్ళడం, మ్మ్. అంతే. ఇంకేం లేదు. ఫ్రెండ్స్ మ్మ్. అంతే. సింగిల్ లైఫ్. ఇంకా గౌతమ్ ఇంకా నేను ఎప్పుడు అసలుకి నా లైఫ్ లో ఒకడు వస్తాడు, నేను వాడితో ఉంటాను, అసలుకి ఒకరిని ఆ లైఫ్ లో తెచ్చుకుంటానని కూడా నేను ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్లీ హీ కేమ్. అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ. Yes. యా 100%. మీ ఇద్దరికి ఒక క్వశ్చన్. మీ పాత లవ్ తో కంపేర్ చేస్తే ఈ లవ్ లో స్పెషల్ ఏంటి? నన్ను అడిగితే పాత లవ్ తో అసలు కంపేర్ చేయకూడదు. పాత లవ్వే అది లవ్ కాదు కాబట్టి వాళ్ళకి ఇట్లున్నాం. ఒక స్పెషల్ ఏంటి ఈ లవ్ లో ఉన్న స్పెషల్? అది నిజంగా లవ్ ఆ అయ్యి journey అక్కడే is- ఉండేటోళ్ళం కదా శివ అవును కదా. ఆ జర్నీకి ఈ జర్నీకి స్పెషల్ వాట్ ఈస్ స్పెషల్ ఉంటది కదా. అంటే అంటే See, అక్కడి నుంచి ఇందులోకి వచ్చామంటే ఇందులో ఏదో స్పెషల్ ఉన్నట్టు ఈ జర్నీలో. అందరి లైఫ్ లో ఎక్స్లు ఉంటారు, లవ్ ఉంటుంది. అందరికి ఫస్ట్ లో ఒకటే లవ్ అని చెప్పే వాళ్ళని నేను నమ్మను. ఆబ్వియస్లీ అందరికి ఎక్స్లు ఉంటారు, చాలా జరిగే ఉంటాయి స్టోరీలు. ఎందుకంటే స్కూల్ టైం నుంచి అందరికి ఏదో ఒకటి జరుగుంటది. కానీ మనకు ఒక మెచ్యూరిటీ మైండ్ వచ్చేసి మనం అర్థం చేసుకొని అవతల వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఇద్దరికి అండర్స్టాండింగ్ లెవెల్, కంపాటబిలిటీ వాళ్ళిద్దరిది అంటే లైక్ గ్రౌండ్ సేమ్, ఇద్దరిది ఒక్కటే ఉండడం చాలా కష్టం. అలాంటిది మా దగ్గర ఉంది. మా ఇద్దరిది అండర్స్టాండింగ్ లెవెల్ 0 అంటే 0నే, 100% అంటే 100%, అన్నిట్లో అలానే ఉంది. ఇంత లైక్ ఏం చెప్తాను దీన్ని, కంపాటబిలిటీ ఇప్పటి వరకు నాకు ఎవరితో రాలేదు. లైక్ ఎవరితో లేదా అంటే ఇప్పటి వరకు నేను ఎవరిని లవ్ చేయలేదేమో నా లైఫ్ లో. దిస్ ఇస్ మై ఫస్ట్ లవ్, ప్యూర్ లవ్, ప్యూర్ అండ్ ఫస్ట్ Pure లవ్ and first అనిపిస్తుంది. అండ్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది లవ్ అంటే ఇలా ఉంటుందా. లైక్ కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే ఒకరు 100% ఇస్తారు, ఇంకొకరు ఇవ్వరు. చాలా వాళ్ళకి జరుగుతుంది. ఎవ్రీవన్ ఫేస్ దట్. నేను కూడా చేశాను, తను కూడా చేశాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం లవ్ ఇస్తాము, అవతల వాళ్ళ నుంచి రాదు. నీకు కూడా అనిపించుంటది కదా, నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నీకు రిటర్న్ లో రావట్లేదు. మా ఇద్దరి దగ్గర ఏంటి అంటే అట్లా. we are అట్లా అందరు ఇట్స్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్. ఇద్దరు నేను ఎంత లవ్ చేస్తాను తన్ని, తను కూడా నన్ను అంతే లవ్ చేస్తాడు. సో నేను ఎంత కావాలనుకుంటా, తను కూడా అంతే కావాలనుకుంటాడు. మా ఇద్దరు లవ్ 100% ఉంది. దర్ ఈస్ ఈక్వల్ లవ్. నాకు కావాల్సింది నాకు రావట్లే, నేను అనుకున్నది చెయ్యట్లే, నేను ప్రేమిస్తున్న దాన్ని ప్రేమించట్లేదు, ఇలాంటివన్నీ లేవు అసలుకి. దట్ ఈస్ ద స్పెషల్ థింగ్. నార్మల్ గా యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళనే నార్మల్ గా రిలేషన్స్ కానీ అవన్నీ కానీ పెట్టుకోకుండా నార్మల్ గా కెరియర్ కానీ ఇవన్నీ సెట్ చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని ఉంటుంటారు నార్మల్ గా మ్యాక్స్ చాలా మంది. వై రిలేషన్ అని అంటే లైక్ ఇది ఒక మిత్ యాక్చువల్ గా. ఇండస్ట్రీలో ఉండి రిలేషన్ లో ఉండకూడదు, లవ్ లో ఉండకూడదు, ఇవంతా ఒక మిత్. మన టాలీవుడ్ ఇండస్ట్రీకే ఉంది. బాలీవుడ్ లో అందరికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరికి పెళ్లిళ్ళు అయ్యాయి, పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా మూవీస్ చేసుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. హాలీవుడ్ వాళ్ళు కూడా సేమ్, వాళ్ళు లవ్ లో ఉంటారు, రిలేషన్ లో ఉంటారు, లివింగ్ లో ఉంటారు, అన్ని ఉంటారు, పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకోకుండానే పిల్లలు కూడా కంటున్నారు వాళ్ళు. హాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలు బాగానే ఉన్నాయి. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మిత్ అది ఒక అబద్ధంగా స్ప్రెడ్ అయింది. దాన్ని మార్చాలనుకుంటున్నా. వై కాంట్ ఐ డూ బోత్ మూవీస్ నేను చేస్తాను, ప్లస్ నేను ఐ హావ్ మై రిలేషన్షిప్. యాంకర్ జాబ్ చేసుకున్న వాళ్ళకి రిలేషన్ ఉండద్దు అంటే ఎట్లుంటది? అవును. అట్లా ఒక పోలీస్ జాబ్ చేసుకునే వాళ్ళకి రిలేషన్ ఉండద్దు అంటే ఎట్లుంటది? అట్లానే యాక్టర్ జాబ్ చేసుకునే వాళ్ళకి తప్పేం. వై కాంట్ ఐ